నెల్లూరులోని పప్పుల వీధిలో ఉన్నటువంటి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం, స్వతంత్ర సమరయోధుల త్యాగాలు, కోట్లాది భారతీయుల పోరాట ఫలితంగా మన దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న చారిత్రాత్మక రోజు ఇదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, నారా లోకేష్ బాబు నాయకత్వంలో గ్రంథాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సెక్రటరీ కుమార్ రాజా, గ్రంథాలయ సిబ్బంది, రీడర్స్ తదితరులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశానికి ఒక పవిత్రమైన రోజు. ఈ రోజుకు మనకు ఇంత స్వేచ్ఛ వచ్చింది అంటే దీని వెనకల ఎందరో మహనీయుల ప్రాణత్యాగ ఫలితం ఈరోజు ఈ స్వాతంత్రం. స్వాతంత్రం అంటే ఏంటి? ఆ దేశ ప్రజలకి స్వేచ్ఛ కావాలి, ప్రశ్నించే ధైర్యం కావాలి, అడిగే అవకాశం కావాలి, ఎదిగే జ్ఞానం కావాలి. ఇవన్నీ ఉంటేనే పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రం. మరి ఇవన్నీ ఒకే ఒక పవిత్రమైన ప్లేస్లో దొరుకుతాయి. ఆ పవిత్రమైన స్థలమే మన గ్రంథాలయం. గ్రంథాలయం అనేది దేశానికి ఎంత స్వాతంత్రం ఎంత ప్రత్యేకం, మన గ్రంథాలయానికి మన స్వేచ్ఛ, మన యొక్క జ్ఞానానికి ప్రతీక అయినటువంటి మన గ్రంథాలయం. మనం జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే గ్రంథాలయం మీదే ఆధారపడి ఉంటుంది. అది గ్రంథాలయం యొక్క బాధ్యత. కాబట్టి యువత కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించటం మీ యొక్క హక్కు. మీరు మంచి పుస్తకాన్ని స్నేహం చేసి నెలకో మంచి పుస్తకాన్ని చదవటం మీ కర్తవ్యం. మీ యొక్క జ్ఞానాన్ని బలపరుచుకోవటం మీ యొక్క బాధ్యత. సమాజానికి జ్ఞానవంతమైన సమాజాన్ని ఎదిగించటంలో యువత కూడా ప్రధాన పాత్ర వహించాలి. జ్ఞానవంతమైన యువత దేశ భవిష్యత్తుని మార్చగలదు. కాబట్టి యువతకి గ్రంథాలయం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించటంలో కూడా మనం గ్రంథాలయ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలి. గ్రంథాలయ అభివృద్ధికి సమిష్టిగా అందరం కలిసి కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ, ఇటువంటి మహత్తరమైన ఈ స్వాతంత్ర దినోత్సవం మన గ్రంథాలయ ప్రాంగణంలో మనం అందరం కలిసి జరుపుకోవటం ఎంతో గర్వకారణం. నాకు కూడా ఎంతో గర్వకారణం. అదేవిధంగా ఈ గ్రంథాలయ సంస్థ నుంచి మనం ప్రతి గ్రామానికి, ప్రతి పౌరుడికి కూడా మన యొక్క సేవలు అందించాలి. జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడంలో గ్రంథాలయ సిబ్బంది ప్రధాన పాత్ర ఉందని మీకు నేను తెలియజేస్తున్నాను. అటువంటి ఈ మహత్తరమైన స్వాతంత్ర దినోత్సవం కోసం, ఈ స్వేచ్ఛ కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు మనం హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం. వారి యొక్క పవిత్ర ఆత్మకి మన కోసం ఇంత స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ప్రాణత్యాగం చేసిన మహానుభావులందరినీ ఈరోజు మనం గుర్తు చేసుకున్నటువంటి అతి గొప్ప పండుగ లాంటిది మనకు ఈ స్వాతంత్రం అనేది. ఆనాడు బ్రిటిష్ వారి చేతులు మరి ఎందరో మహిళా మూర్తులందరూ ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు, స్వాతంత్ర సమరయోధులు ఎందరో నేలకొరిగారు, ఎందరో వీరాది వీరులు ఉరికమ్మకెక్కారు. అత్యుత్తమ సేవలకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించినందుకు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న వేడుకల్లో మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు అధికారులు, సిబ్బంది, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ.